నమస్కారం, న్యూస్ వీడియోకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చెడుపై మంచికి జయం, భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ. చంద్రగ్రహణం ఎఫెక్ట్, మూతపడ్డ వైష్ణవ ఆలయాలు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు. కల్తీ లడ్డుపై ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభం. తిరుపతిలో కార్యాలయం ఏర్పాటు. స్విమ్స్ హాస్పిటల్లో మెడికల్ మాఫియా. టీటీడీ నిర్ణయాలు బేఖాతరు. తిరుమల ఘాట్ రోడ్లో అదనపు ఈవో తనిఖీలు. రహదారి విస్తరణ పనులను పరిశీలించిన వెంకయ్య చౌదరి. ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన తిరుమల క్షేత్రం. చంద్రగ్రహణం కారణంగా సాంప్రదాయ పద్ధతులతో వైష్ణవ ఆలయాలను మూసిన అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయాన్ని తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయడం జరిగింది. 8:30 గంటల నుంచి 9:30 మన మహాద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలానే భక్తులు కూడా నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రకంగా అయితే 8 కల్లా అందరికీ దర్శనం చేయించాలనుకున్నామో అలానే 8 కల్లా అందరికీ కూడా దర్శనం చేయించి భక్తులందరూ కూడా పంపించడం జరిగింది. క్యూ లైన్లో కానీ అలానే కంపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడ కూడా భక్తులు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ దర్శనం చేసి పంపించడం జరిగింది. అలానే క్యూ లైన్లో కూడా సాయంత్రం దాకా తీసుకోకూడదు. అలానే సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ కూడా స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. శుద్ధి మిగతా కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దర్శనానికి ఓపెన్ చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందుకు సంబంధించి అన్నప్రసాదాలు ఎంటీవీఎస్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలానే లడ్డూ కౌంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అన్నప్రసాదాలకు సంబంధించి క్లోజ్ చేస్తున్న ఈ మధ్యకాలంలో మన చంద్రగ్రహణ టైంలో ఏమీ కుక్ చేయకూడదు కాబట్టి ఇప్పటికే మార్నింగ్ టయానికే మన వాళ్ళు పూర్తి స్థాయిలో ప్యాకేజ్ చేసి అందరికి కూడా దగ్గరలో మిగతా అన్నప్రసాదాల కౌంటర్లో భక్తులకు ఉపయోగపడే విధంగా, భక్తులకి అనుకూలంగా ఉండే విధంగా, వాళ్ళకి యాక్సెస్ ఉండే విధంగా ప్యాకేజ్ చేసి అక్కడ అన్నప్రసాదాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలానే మిగతావి కూడా అన్నిటిలో సేవల రంగంలో సేవల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, అలానే కాటేజెస్లో కానీ పిఎస్సిస్లో కానీ ఇప్పటికే అన్నప్రసాదాలు అక్కడ పెట్టడం జరిగింది. భక్తులు ఇష్టమైన వాళ్ళు తినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే సాయంత్రం ఓపెన్ చేసిన తర్వాత సర్వదర్శనానికి భక్తులను తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్లానింగ్ ప్రకారం ఎలా అనుకున్నామో అలానే విధంగా అందరికి కూడా దర్శనం చేసి అందరికి సేవలకు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు నిర్వహించడం జరిగిందని సభకు తెలియజేస్తూ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది. మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం చంద్ర దర్శనం అంటే చంద్రుడు మళ్ళా మోక్షకాలం అంటే పట్టి వదిలేసిన తర్వాత 6:20కి కనబడతాడని పంచాంగంలో ఉంది. దాన్ని గ్రహణం అంటారు. ఈ గ్రహణం చంద్రగ్రహణం పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజు ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్లకు ఆ రాశిలో ఆ నక్షత్రంలో పడుతుంది కాబట్టి వాళ్ళు యథావిధిగా చూడకుండా ఉండడం అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. అంతేకాకుండా ఈ యొక్క గ్రహణాన్ని పిల్లలు కానీ మరీ వృద్ధులు కానీ తర్వాత రోగం ఉన్నటువంటి వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు ప్రధానంగా వీళ్ళు చూడకూడదు. ఈ యొక్క గ్రహణ సందర్భంలో పట్టిన తర్వాత స్నానం చేసి యథావిధిగా నామజపం కానీ భగవంతుడు స్తోత్రం కానీ చేసుకుంటూ గ్రహణం అయిన తర్వాత స్నానం చేసి మళ్ళీ ఇల్లు వాకిలంతా కూడా శుద్ధి చేసుకొని దేవుడి దీపారాధన అవి చేసుకొని ఈ గ్రహణం పట్టినటువంటి నక్షత్రము రాశి లగ్నం ఎవరైతే ఉందో చెప్పబడినటువంటిది పంచాంగ ప్రకారము
ఇక్కడ చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం బియ్యము, రాహువుకు సంబంధించినటువంటి ధాన్యము ఉద్దులు, తర్వాత దక్షిణ తాంబూలాదులతో ఒక చంద్రబింబం వెండిలో, ఒక నాగపడగ వెండిలో ఆ యొక్క గ్రహణ సందర్భంగా దానం ఇచ్చి ఆశీస్సులు తీసుకోవడం చాలా విశేషం. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ తాతాయిగుంట గంగమ్మ దేవస్థానం నందు ఆలయాన్ని ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. ఉదయం 9:30 చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేయడం జరిగింది. తిరిగి రేపు ఉదయం 6 గంటలకి ఆలయ సంప్రోషణ శుద్ధి చేసుకుని భక్తులందరికీ కూడా దర్శన మార్గం కల్పిస్తామని చెప్పని కూడా పాలక మండలి తరపున తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా సహకరించగలరని చెప్పని తెలియజేసుకుంటున్నాం. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం, చిత్తూరు జిల్లా. ఈరోజు చతుర్దశ చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని ఉదయం 6:20 మూసివేయబడింది. యథావిధిగా ఈరోజు సాయంత్రం ఆలయం తెరిచి ఆలయ శుద్ధి, పుణ్యాహవచనము, ఏకాంతంగా సేవలు నిర్వహించబడును. అన్ని సేవలు ఈరోజు రద్దు. యథావిధిగా రేపటి నుండి ఉదయం అన్ని సేవలు ప్రారంభం. శుభం భూయా. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గ్రహణం సందర్భంగా దేవాలయాన్ని మూసివేయబడింది. ఈరోజు 6:20 దేవాలయాన్ని మూసివేసాము. మళ్ళీ సాయంత్రం ఈరోజు సాయంత్రం 6:30కి స్వామివారికి ఏకాంతంగా శుద్ధి మరియు పుణ్యావచనం జరుగుతుంది. స్వామివారికి అభిషేకం కూడా చేస్తారు. తర్వాత రేపు ఉదయం యథావిధిగా సుప్రభాతము మరియు అభిషేకం నుంచి కూడా భక్తులకి దేవుని దర్శనం అందుబాటులోకి ఉంటాయి. ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి ఈరోజు నుంచి రేపు ఉదయం వరకు సంపూర్ణంగా దర్శనాన్ని ఉంటాయి. చంద్రగ్రహణం కారణంగా సాంప్రదాయ పద్ధతులతో తిరుచానూరు అమ్మవారి ఆలయాన్ని మూసిన అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయాన్ని తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, సూర్యనారాయణ ఆలయం, శ్రీనివాస ఆలయాలను మంగళవారం ఉదయం పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 9 గంటలకు మూసివేశారు. అనంతరం రాత్రి 7:30 తలుపులు తెరుస్తారు. ఆలయాలను శుద్ధి, పుణ్యాహవచనం, ఇతర కైంకర్యాలను నిర్వహించిన తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఈరోజు పాల్గొన పౌర్ణమి. పాల్గొన సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భముగా అమ్మవారిని ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించి మొదటి నివేదన, రెండో నివేదన అయిన తర్వాత అమ్మవారికి 9 గంటల ప్రాంతంలో ఆలయ తలుపులు మూసివేయడం అనేది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 6:47 కంప్లీట్ అయిన తర్వాత మరి 7:30 ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యావచనాది కార్యక్రమం నిర్వర్తించి 8 గంటల తర్వాత ఆలయంలోనికి దర్శనానికి అనుమతిస్తారు. మన తదుపరి ఆలయాన్ని మామూలుగా నిత్య కైంకర్యాలైనటువంటి రాత్రి నివేదన మరియు ఏకాంత సేవతో ఈరోజు కార్యక్రమం కంప్లీట్గా నిర్వర్తించబడుతుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం చంద్రగ్రహణం పురస్కరించుకుని గ్రహణ కాలాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. గ్రహణ కాలంలో ఆలయాన్ని తెరచి ఉంచి స్వామి అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గ్రహణ కాలాల్లో అన్ని ఆలయాలు మూసివేస్తున్నప్పటికీ శ్రీకాళహస్తీశ్వర ఆలయం గ్రహణ కాలంలో తెరచి ఉంచి గ్రహణ కాలాభిషేకాన్ని నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన కేతు గ్రహస్థ చంద్రగ్రహణం పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం సాయంత్రం గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 మోక్షకాలంగా పండితులు పేర్కొన్నారు. ఈ గ్రహణకాల సమయంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహించనున్నారు. గ్రహణకాలంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ చంద్రగ్రహణము సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయము గ్రహణకాల సమయంలో ఆలయము తెరిచి ఉంచి విశేషంగా కూడా శ్రీ స్వామి అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా కూడా నిర్వహించబడుతుంది. ఈ క్షేత్రము శ్రీకాళహస్తీశ్వర స్వామివారు శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారు స్వయంభూమూర్తి. ఇక్కడ అమ్మవారు
జ్ఞాన ప్రసూనాంబికాదేవి పార్వతీదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 5 తలల సర్పము, 1 తల సర్పము వెలసి ఉంటుంది. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని గమనించేది రాహుకేతువులే కనుక ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 5 తలల సర్పము, 1 తల సర్పము వెలసి ఉన్నందువలన గ్రహణకాల సమయంలో విశేషంగా కూడా ఆలయము తెరిచి ఉంచి శ్రీ స్వామి అమ్మవార్లకు కూడా గ్రహణకాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కల్తీ నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ విచారణ నేటి నుంచి ప్రారంభమైంది. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ నుంచి ఈ విచారణ స్టార్ట్ అయింది. ఇవాళ విచారణలో పలు విభాగాలకు సంబంధించిన రికార్డులను కమిషన్ పరిశీలించనుంది. కమిషన్కు సాయంగా ఉండేందుకు లైజన్ ఆఫీసర్గా ఏఈఓగా ఉన్న ఎన్ రవిని ప్రభుత్వం నియమించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుంచి 5 సహాయ సిబ్బందిని కేటాయించారు. తిరుచానూరు మార్కెట్ కమిటీకి చెందిన కొందరు ఉద్యోగులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, టీటీడీ గోదాములు అండ్ కొనుగోళ్ల విభాగంలో విధులు నిర్వర్తించిన కొందరికి మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. కల్తీ నెయ్యి టెండర్ల పర్యవేక్షణలో లోపాలు, నిబంధనల సడలింపులు, నాణ్యతా పరీక్షల్లో వైఫల్యాలు, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం చేశారా అనే అంశాలపై కమిషన్ దర్యాప్తు చేయనుంది. కల్తీ నెయ్యి కొనుగోళ్లలో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై ఏకసభ్య కమిషన్ సిఫార్సులు చేయనుంది. కాగా ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను కమిషన్ 45 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంది. ఇదిలా ఉండగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ సభ్యుడు మాజీ సీఎస్, ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించిన దినేష్ కుమార్కు దర్శనానంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం నాకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తాను అని స్పష్టం చేశారు. అలాగే లడ్డూపోటు, శ్రీవారి ఆలయ నిర్వహణ వ్యవస్థలను పరిశీలించే అంశంపై కూడా అవకాశం చూసి పరిశీలిస్తామని పేర్కొన్నారు. తిరుపతి నగరంలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందా అంటే అవుననే వినిపిస్తున్న భాషణలు ఏమిటా సంభాషణలు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉందా? అయితే ఈ కథనం చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎంతో గొప్ప సదుద్దేశంతో రాయలసీమ జిల్లాల ప్రజల సౌకర్యార్థం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాద పద్మాల చెంత శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ను అప్పటి సీఎం నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన విషయం అందరికీ విదితమే. ఎన్టీఆర్ మానసపుత్రికగా కూడా పిలువబడుతుంది ఆ ఇన్స్టిట్యూట్. ఎంతో ఘన చరిత్ర కలిగిన స్విమ్స్ హాస్పిటల్ ఆవరణలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ మందుల షాపులు, స్విమ్స్ నుండి ఎంతోమంది విద్యార్థులు విద్యను అభ్యసించి భారతదేశ నలుమూలల్లో వైద్య రంగంలో సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. ఇప్పుడు మనం చూస్తున్న దుకాణాలు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రాంగణంలోని మెడికల్ షాపులు. ఏంటి మెడికల్ షాపులు అని ఆలోచిస్తున్నారా? అదేమీ లేదు. అక్కడ అమ్మేవి జనరిక్ మెడిసిన్లు. అయితే ధరలు మాత్రం ఇంగ్లీష్ మందులను మించి రేట్లు అమ్ముతూ ప్రజలను, రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతిని మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే, మాకేం సంబంధం లేదండి, మేము స్విమ్స్ ఆవరణలో మెడికల్ మాఫియా చేస్తాము, తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది ప్రైవేట్ మెడికల్ దుకాణదారుల తీరు. ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు మెడికల్ మాఫియాను అరికట్టేందుకు టీటీడీ పాలక మండలిలో చర్చించినప్పటికీ అమలులో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకు ఆ నిర్లక్ష్యం అర్థం కావడం లేదని స్విమ్స్కు విచ్చేసే రోగులు గుసగుసలాడుతున్నారు. టీటీడీని మెడికల్ షాపులను తీసుకుని టాబ్లెట్లను అమ్మడం ద్వారా స్విమ్స్కు ఆదాయం చేకూరుతుంది. అయితే ప్రైవేట్ దుకాణదారులకు టెండర్ ద్వారా ఇవ్వడంతో టెండర్ను దక్కించుకున్న గుత్తేదారుడు సబ్లీజుకు ఇచ్చి వారి వద్ద నుండి అధికంగా బాడుగలను అందుకుంటున్నారన్న నెపంతో ప్రైవేట్ మెడికల్ షాప్ వారు ఇష్టానుసారంగా రేట్లు అమ్ముతూ పేషెంట్లను నట్టేట ముంచేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఇన్స్పెక్షన్ కొరవడంతో వారి చేతివాటానికి అదుపే లేకుండా పోతోంది. ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పిన ప్రపోజల్ను యాక్సెప్ట్ చేసి రాయలసీమ నుండి విచ్చేసే రోగుల జేబులకు చిల్లు పడకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని తిరుపతి నగరంలోని పలువురు సిటీ కేబుల్ మీడియా ద్వారా టీటీడీ చైర్మన్ను మరియు పాలక మండలి సభ్యులను విన్నవించారు. గతంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన స్విమ్స్ మెడికల్ మాఫియా కనుసైగల నుండి కాపాడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని గుర్తు చేశారు. డాక్టర్లను కలవాలంటే క్యూలు,
మందులు తీసుకోవాలంటే కూడా క్యూల్లో నిలబడుకొని గంటల తరబడి వేచి ఉంచే దుర్గతి పట్టిందంటే ఇది ఎంత పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకే ఒక మెడికల్ షాపు, ఎంత పెద్ద స్విమ్స్ ఆసుపత్రికి ఒకే ఒక మెడికల్ షాపు నిర్వహించడం వల్ల రోగులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వారి సహాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గతంలో టీటీడీ పాలక మండలి ఇక్కడే మేమే స్వాధీనం చేసుకొని ఒక 2-3 మెడికల్ షాపులు పెడతామని చెప్పేసి తీర్మానం చేశాం. ఆ తీర్మానం అమలు చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుందో నాకు అర్థం కావటం. ఈ మొత్తం ఈరోజు రాయలసీమకి ముఖ్యంగా మొత్తం నెల్లూరు జిల్లాల నుంచి కేంద్రంగా ఉన్న ఈ ఆసుపత్రుల్లో కనీసం మెడికల్ షాపులు పెట్టే పరిస్థితి కూడా లేదా టీటీడీకి అని నేను అడుగుతున్నా. ఫార్మసీ పైన ఎన్నో సమస్యలు వచ్చినాయి. దేవస్థానం మెయింటైన్ చేయాలని, ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇస్తామని ఈ మధ్య కాలంలో ఫామ్ అయినటువంటి బోర్డు మళ్ళీ దేవస్థానమే తీసుకునేసేసి దాన్ని మేమే మెయింటైన్ చేస్తాము అని చెప్పేసి అని తీసుకున్నారు. బాగానే ఉంది. కానీ ఆ సర్వీస్ని ఎక్స్టెండ్ చేసి జనాలకు అది అందుబాటులో ఉందా లేదా అనేది మేనేజ్మెంట్ దానిపైన స్టడీ చేయట్లేదు. తీసేసుకున్నామని చెప్పారు కానీ దాని తర్వాత దాని యొక్క స్టెప్స్ కానీ రోగుల యొక్క అవస్థలు కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకున్నట్టుగా కనబడడం లేదు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ బాటగంగమ్మ ఆలయ ప్రాంతంలో రోడ్డు విస్తీర్ణ పనులను పరిశీలించారు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అలిపిరి నడక మార్గంలోని రోడ్డు మార్గంలో నడిచే భక్తులకు రోడ్డులో నడక మార్గంలో ఇబ్బందికర వాతావరణంతో టీటీడీ అధికారులు రోడ్డు విస్తీర్ణ పనులను వేగవంతం చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడక మార్గంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నుంచి మోకాళ్ల పర్వతం వద్ద వరకు ఉన్న రోడ్డు వెడల్పు పనులను పరిశీలించి అక్కడ ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు సివిఎస్ఓ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది. తిరుమల శేషాచలం అడవుల్లోని తీర్థాల్లో కుమారధార తీర్థ ముక్కోటి కూడా ఒకటి. ఉత్సవం నిర్వహణకు కూడా టీటీడీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కుమారధార తీర్థ ముక్కోటి మాఘమాసంలో పౌర్ణమి రోజు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవానికి వచ్చే యాత్రికులు ప్రకృతి ఒడిలో కొండల పైనుంచి జాలువారే జలపాతం సెలయేటిలో స్నానాలు ఆచరించడానికి యాత్రికులు ఆసక్తి చూపిస్తారు. సెన్సెస్ 2027లో భాగంగా మొదటి విడతలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ చేపట్టడం జరుగుతుందని, పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించే ప్రక్రియపై మార్చి 3 నుండి 5వ తేదీ వరకు 3 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రకాశం భవన్లో జిల్లాలో నిర్వహించనున్న సెన్సెస్ 2027లో భాగంగా మొదటి విడతలో నిర్వహించే హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్పై జిల్లా స్థాయి మరియు సంబంధిత అధికారులకు నిర్వహించనున్న 3 రోజుల శిక్షణా తరగతులను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ క్రమంలో జేసీఆర్ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, డిఆర్ఓ, రాష్ట్ర స్థాయి సెన్సస్ అసిస్టెంట్ డైరెక్టర్ కె సుప్రీజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సెన్సెస్ 2027 కార్యక్రమం దాదాపు 15 సంవత్సరాల అనంతరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ గతం కంటే భిన్నంగా పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు గాను సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ CMMSను రూపొందించిందన్నారు. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహించవలసి ఉంటుందని, అధికారులు తమ విధిని నిబద్ధతతో నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ప్రధాన సెన్సస్ అధికారిగా వ్యవహరిస్తారని, జాయింట్ కలెక్టర్ అదనపు సెన్సస్ అధికారిగా, డిఆర్ఓ జిల్లా సెన్సస్ అధికారిగా ఉంటారన్నారు. కార్పొరేషన్ స్థాయిలో కమిషనర్ ప్రధాన సెన్సస్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. మండల స్థాయిలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు ఉంటారన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బంది ఎప్పటికప్పుడు తమ పై అధికారుల సూచనలను పాటించవలసి ఉంటుందన్నారు. శిక్షణా తరగతులలో భాగంగా మెటీరియల్ను అందించడం జరుగుతుందన్నారు. మెటీరియల్ చదివి పూర్తి అవగాహనతో ఎన్యూమరేటర్లకు వివరించాలన్నారు. భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని మాజీ మంత్రి రోజా ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు, అవన్నీ రూమ్లో వేస్ట్ ఉన్నాయి, అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్తదప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పట్ట వేయాలనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి వాడు TV5లో అసభ్యమైన వాటిని చూపించే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చూసే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చేసే మెంటాలిటీ ఉన్నవాడికి భగవద్గీత గొప్పదనం, భగవద్గీతలో ఉన్న సారాంశం ఎలా అర్థమవుతుంది? అందుకే దాంట్లో ఏమి లేదు చెత్త అంటున్నాడు. దీని మీద ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడాలి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు,
సంఘాల వాళ్ళు, అలాగే హిందూ సంఘాలు కూడా ఈ బిఆర్ నాయుడు మాట్లాడే మాటలకి స్పందించాలి, బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హిందూయిజాన్ని, మన ధర్మాన్ని, మన భగవంతుణ్ణి, అలాగే మన భగవద్గీతని చులకనగా మాట్లాడే ఇలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండే అర్హత ఉందా? అలాంటి వాడిని వెంటనే రాజీనామా చేయించి మెడ పట్టుకొని గెంటేయాలని కూడా వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 1 టౌన్ పోలీసులు చురుకైన దర్యాప్తుతో 40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేశారు. ఈ కేసులో నిందితుడు రాజేష్ను అరెస్ట్ చేసి దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తెలియజేశారు. బీటెక్ చదివిన రాజేష్ కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయి ఇంటి వద్దే ఉంటూ గత నెల మదనపల్లి పట్టణంలోని అనిబిసెంట్ సర్కిల్ వద్ద ఓ ఇంటిలో చోరీకి పాల్పడ్డాడు. సుమారు 200 గ్రాముల బంగారు, వెండి వస్తువులను దొంగలించినట్లు వెల్లడించారు. ఇక 2025లో నమోదైన చైన్ స్నాచింగ్ కేసులో కూడా ఇదే వ్యక్తి ముద్దాయిగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించి సొత్తును రికవరీ చేసిన 1 టౌన్ పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ రాజారెడ్డి, క్రైమ్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ రహీం ఉల్లా మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు తమ ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచినప్పుడు సమీప పోలీస్ స్టేషన్ లేదా బంధువులకు ముందుగా సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మన మదనపల్లి 1 టౌన్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఆఫీసర్ అండ్ స్టాఫ్ అండ్ ఉన్న సైబర్ క్రైమ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా బాగా వర్క్ చేసి ఇదంతా ట్రేస్ చేయడం జరిగింది. దీనిలో మనకి సస్పిషన్ వచ్చి పాత కేసుల్లో కూడాను ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అని చూసే క్రమంలో ఇంతకుముందు మదనపల్లిలో 2025లోనే ఒక చైన్ స్నాచింగ్ మరియు రీసెంట్గా ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు, అందులో కూడా 30 to 25 grams 30 grams ఒక కేసులో, 25 grams ఒక కేసులో, 2 కేసులు కూడా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మహిళలకు రక్షణ కరువైందని వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన వ్యవహార శైలి ఉందని, తిరుపతి అలిపిరి సమీపంలోని గరుడ విగ్రహం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్లకార్డులను చేతపట్టి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్పై ఆడియో లీక్ కావడంతో తక్షణమే జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు కాపాడేలా ఆయనను పదవి నుండి తొలగించారని గుర్తు చేశారు. పక్కా ఆధారాలతో మహిళతో ఉన్న వీడియో సోషల్ మీడియా ద్వారా చక్కర్లు కొడుతున్నప్పటికీ బిఆర్ నాయుడుపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కోట్లాది మంది భక్తులు మనోభావాలతో ఆటలాడుతున్న కూటమి నాయకుల తీరును ఎండగడుతూ నిరసన చేపట్టారు. తక్షణమే బిఆర్ నాయుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఒక వ్యక్తి బిఆర్ నాయుడు గారు, ఆయన ఈ రకంగా ఇంత నీచమైన పని చేస్తూ మొత్తం సోషల్ మీడియాలో అంతా వైరల్ అయినప్పటికీ ఆయన ఇందులో తప్పేముంది, మీరేం తప్పు గమనించారు అని మీడియా క్షేత్రంగా ప్రశ్నించడం జరిగింది. ఇది ఆయనకి తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ తిరుమల తిరుపతికి ఎక్కడో నుంచో లక్షల కొద్దీ భక్తులు వస్తున్నారు, ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు. స్వామివారిని గుండు చేయించుకొని వస్తే కూడా ఆ గుండుని కూడా నమస్కరించుకొని ఇచ్చిన ప్రసాదాన్ని కూడా కళ్ళకద్దుకొని సేవిస్తూ ఉంటారు. అంత పరమ పవిత్రంగా భావిస్తున్న ఈ తిరుమల పుణ్యక్షేత్రంలో ఈరోజు ఆ సేవలని అందిస్తూ కైంకర్యాలని చేస్తూ ఒక అధికారిగా ఉంటూ ఆయన అధ్యక్షునిగా ఇలాంటి పనులు చేయడం చాలా నీచకరంగా ఉంది. భగవద్గీతను కోర్టులోనే ప్రమాణం చేస్తారు. అలాంటిది బిఆర్ నాయుడు గారు భగవద్గీత గురించి కించపరిచినారు. బిఆర్ నాయుడు గారు, మీరు భక్తులు వస్తా పోతా ఉంటారు కదా, భక్తులకు ఒక్కొక్కటి భగవద్గీత ఇవ్వచ్చు కదా, మీకేమైనా చేతులు లేవా? చేతులు ఏమన్నా ఇరిగిపోయినాయా బిఆర్ నాయుడు గారు? తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న క్యూలైన్లలో భక్తులు సహనం కోల్పోయి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 15 నుండి 20 గంటల పాటు సుదీర్ఘంగా వేచి ఉండాల్సి రావడంతో
క్యూలైన్లలో తీవ్ర అసహనం నెలకొంది. ఈ క్రమంలో ముందుకు వెళ్లే విషయంలో భక్తుల మధ్య మొదలైన చిన్నపాటి తోపులాట కాస్త ముదిరి పెద్ద గొడవకు దారితీసింది. ఆవేశం ఆపుకోలేక ఒక భక్తుడు తన నడుపుకున్న బెల్ట్ తీసి తోటి భక్తుడిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పక్కనే ఉన్న ఇతర భక్తులు వారిని వారించే ప్రయత్నం చేసినా వారు వినకుండా పిడిగుద్దులు కురిపించుకున్నారు. గంటల తరబడి నిద్ర, ఆహారం సరిగ్గా లేక అలసటతో ఉన్న భక్తులు ఇలా చిన్న కారణాలకే దాడులకు దిగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పవిత్ర క్షేత్రంలో క్రమశిక్షణ తప్పి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. భక్తులు ఓపికతో వ్యవహరించి శ్రీవారి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల అభివృద్ధికి సహకరించాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. మంగళవారం చిత్తూరులో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఏప్రిల్ నుండి బీబీజీ రామ్జీ పథకంగా అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గతంలో ఒక కుటుంబానికి 100 రోజులు పనులు కల్పిస్తుండగా ఈ పథకం ద్వారా సంవత్సరానికి 125 రోజులు పనులు కల్పించే లక్ష్యంగా పథకం దోహదపడుతుందన్నారు. అలాగే రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం ఉద్యోగ కల్పన, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర క్వాలిటీ కంట్రోలర్ గోపీచంద్ మాట్లాడుతూ రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ పొలాల్లో గట్లు వేయించుకోవడం, చెట్లు నాటుకోవడం తదితర వాటిని చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డ్వామా పీడీ రవికుమార్, రాష్ట్ర క్వాలిటీ కంట్రోలర్ చీఫ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పత్రికల ద్వారా వెళ్ళటం, ఈ విధమైన ప్రోగ్రాం ద్వారా వెళితే ఇంకా ఎక్కువ ప్రజల్లో పెరుగుతుంది. వాళ్ళకి వస్తున్న బెనిఫిట్స్ అంటే రావాల్సిన ఏంటి అనేది కూడా పత్రికల ద్వారా వెళుతుందనే ఉద్దేశంతో పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఆ డిస్ట్రిక్ట్లో ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి మీరు పెట్టినది చాలా దోహదపడుతుంది. అట్లాగే జీరామ్జీ రామ్జీ గురించి మన గోపి గారు చెప్పారు. చాలా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని మీద ఉన్న డౌట్స్ అన్నీ తీరిపోయాయని నేను అనుకుంటున్నాను అందరికీ. దీన్ని మీరు పత్రికల్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రజల్లోకి ఉన్న సంశయాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ తీరిపోతాయని నేను ఆశిస్తున్నాను. దీంతో అయితే ఈ దేశంలో ఉన్న రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలు దీనిలోకి తీసుకొచ్చారు. దీనిలో ఇంతకుముందు లేని కూడా తీసుకొచ్చారు. సో పిఐబి ద్వారా మీకు తెలిసిందే మనం వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ప్రెస్ రిలీజ్ ఇవ్వడం కానీ గవర్నమెంట్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్, గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ అయినా ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ పిఐబి వెబ్సైట్ చూడాల్సి వస్తుంది. పిఐబి వెబ్సైట్ చేస్తే అదే గవర్నమెంట్ యొక్క స్టాండ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అఫీషియల్ అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో పిఐబి మనం వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ప్రెస్ రిలీజెస్ కానీ లేదంటే ప్రెస్ టూర్స్ కానీ. ప్రెస్ టూర్స్ అంటే కొంతమంది జర్నలిస్ట్ మిత్రులని వేరే రాష్ట్రానికి తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కానీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కానీ వివరించడం జరుగుతుంది. తిరుమల భద్రత పట్ల ప్రభుత్వం మరింత ఫోకస్ చేసింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ నిర్వహణకు సమాయత్తం అయింది. ఈ నెల 3 నుండి 5 వరకు తిరుమల తిరుపతిలో ఎన్ఎస్జీ బృందంతో కలిసి జిల్లా యంత్రాంగం యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణ చేపట్టనుంది. జిల్లా కలెక్టరేట్లో ఈ మేరకు సమన్వయ సమావేశం జరిగింది. మాక్ డ్రిల్లో పాల్గొంటున్న ప్రతి శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో పాటు ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ నిఘా ముఖ్య భద్రతాధికారి మురళీకృష్ణ ఎన్ఎస్జీ అధికారులతో సమావేశమయ్యారు. ఆక్టోపస్ దళాలు, ఎన్ఎస్జీ బృందాల సమన్వయంతో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. అత్యవసర పరిస్థితులను వాస్తవంగా భావించి ప్రతి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. తిరుపతి జిల్లాలో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ ఎక్సర్సైజ్ జరగనుంది. ఈ మేరకు జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధ్యక్షతన జరగ్గా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, రవాణా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్ఎస్జీ బృందం నిర్వహించనున్న మాక్ డ్రిల్స్, సెక్యూరిటీ రిహార్సల్స్, అత్యవసర ప్రతిస్పందన చర్యలపై సమగ్ర చర్చ జరిగింది. భారీగా జన సమూహం ఉండే ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థల వద్ద భద్రతా ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, కమ్యూనికేషన్ సమన్వయం, అత్యవసర వైద్య సహాయం లాంటి అంశాలపై దృష్టి సారించింది.
యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయంతో పాటు వేగవంతంగా సమర్థవంతంగా చేపట్టాల్సిన చర్యలపై అవగాహన పెరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మార్చి 3న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద 4, 5 తేదీలలో తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం శ్రీవారి ఆలయం వద్ద మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మెరుగైన భద్రతా ప్రమాణాల నిర్వహణలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమం పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఆక్టోపస్ దళాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందం, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, ఎయిర్పోర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొంటారన్నారు. ఇక మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, మాక్ డ్రిల్లో పాల్గొంటున్న ప్రతి శాఖ పరిస్థితిని వాస్తవంగా భావించి ప్రతిచర్యలు చేపట్టాలన్నారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. అత్యవసర పరిస్థితికి సంబంధించి పోలీస్ శాఖ ద్వారా జిల్లా కలెక్టర్కు ప్రాథమికంగా సమాచారం అందించడం జరుగుతుందన్నారు. భద్రతా చర్యల్లో పాల్గొనే శాఖలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు చేపడతారన్నారు. లోకల్ పోలీస్తో పాటు ఆక్టోపస్ భద్రతా దళాలు పాల్గొంటాయని, ఎన్ఎస్జీ కమాండో ఆపరేషన్ చేపట్టడం జరుగుతుందన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పూర్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ల వద్ద టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణంగా మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఎస్పీ. లోకల్ పోలీస్తో పాటు టీటీడీ విజిలెన్స్ వింగ్, ఎన్ఎస్జీ బృందం సమన్వయంతో కమాండో ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని, సీసీ కెమెరాలు, అవకాశం ఉన్న చోట డ్రోన్లను ఉపయోగించడం జరుగుతుందన్నారు ఎస్పీ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో హలో బీసీ చలో తిరుపతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశం, దానికి ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య గారు విచ్చేయుచున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ 2 జిల్లాలు విడిపోయిన తర్వాత తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్నటువంటి పార్టీ జనసేనకి ఇచ్చిన తర్వాత బీసీల్లో ఐక్యత కోల్పోయినాం. కాబట్టి తిరుపతిలో బీసీలందరినీ కూడా ఒకే నినాదం, ఒకే ట్రైను, ఒకే పట్టాలు, ఒకే అజెండా పైన అన్ని కులాలు బీసీలు ఈ 2 జిల్లాల్లో 26 కులాలు ఉన్నారు. మన తిరుపతి జిల్లాలో అందరినీ కూడా ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా కలిశాము. వాళ్ళందరినీ కూడా నిద్రలేపి యాక్టివ్ చేయాలనే దానికోసం మా రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు నాగేశ్వరన్న వచ్చారు. బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని ఇస్తామని చెప్పినందుకు, అట్లాగే స్థానిక సంస్థల్లో 34%తో రిజర్వేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వాటిని తొందరలో నెరవేర్చి బీసీలని హక్కున చేర్చుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, మరి చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశాన్ని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాడుతూ ఉంది. విజయవాడలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేసి నిర్బంధించడాన్ని ఖండిస్తూ సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా అంగన్వాడీ కార్యకర్తల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి చెప్తున్నారు గుమ్మడి సంధ్యారాణి గారు, మీ కోరికలన్నీ తీర్చేశాము, ఇంకేమీ లేవు అని. ఆమె తీర్చింది మట్టి ఖర్చులు, సస్తే ఇస్తే మట్టి ఖర్చుల కోసము యూనిఫాము ఇవే మాకు కావాల్సింది. మేము అడిగింది కనీస వేతనం పెంచండి, మాకు వచ్చే జీతం సాల్టం లేదు, ఈ జీతంతో మేము బ్రతికేదానికి చాలా కష్టంగా ఉండాలి. 7,000 రూపాయలతో ఇంటి అద్దెలు కట్టుకొని పిల్లలు చదివించుకునేదానికి చాలా కష్టంగా ఉండాలి. కనీసము మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 జీతం ఇవ్వాలని మేము అడిగితే ఈరోజు అందరినీ అరెస్ట్ చేయటం చాలా దుర్భరకరము. మగవాళ్ళకు కూడా బస్సులు, ఆడవాళ్ళకు ఫ్రీ బస్సులు ఇవన్నీ మేము అడగలేదు. మాకు కావాల్సింది తినడానికి సరిపోయేంత జీతం. మేమేమి కొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఈరోజు సెంట్రల్ కమిటీ నిర్ణయించిన ఖర్చుల ప్రకారం 26,000 కంటే తక్కువ ఉంటే ఏ ఫ్యామిలీ మనుగడ సాగించలేదు. మేము అడుగుతూ ఉండేది వాళ్ళు నిర్ణయించిన జీతాలని, మేము ఎక్కువేం అడగట్లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని, అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈవేళ మహిళలని చూడకుండా నిద్రలో ఉన్నటువంటి మహిళల్ని కూడా నువ్వు వివక్షత కనికరం లేకుండా అరెస్ట్ చేస్తావని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, నువ్వు ఏరు దాటిన తర్వాత తెప్పతగలేయడం అనేటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నావు.
ఇది సరైనటువంటిది కాదు. గతంలో అంగన్వాడీ టీచర్ల యొక్క పోరాటాన్ని నువ్వు చూసావు, మళ్ళీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చావు, మోసం చేసి అరెస్ట్ చేసావు. ఇది సరైనటువంటిది కాదు. అర్ధరాత్రి తెల్లవారుజామున 5 గంటలకి అందరూ నిద్రిస్తున్న సమయంలో వచ్చి పోలీసులను పెట్టి నిర్బంధించి ఒక్కొక్కరిని ఏలూరుకి, సత్తెనపల్లికి, దూర ప్రాంతాలకు సంబంధాలు లేకుండా పోలీస్ స్టేషన్ నిర్బంధించడం సరైన విధానం కాదు. వెంటనే అంగన్వాడీలతో చర్చలు జరిపి వాళ్ళ కనీస వేతనం ఇంప్లిమెంటేషన్ చేయాలి, లేదంటే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలన్నింటికీ చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక తెలియజేస్తాం. తిరుపతి తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయ పాలక మండలి అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా తనకు అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆలయ అధికారులు భక్తులందరి సహకారంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ కమిటీ పనిచేస్తుందని వేదవతి రాయల్ పేర్కొన్నారు. నా పేరు వేదవతి రాయలు. నేను బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షురాలిని. నాకు తాళ్లపాక పెద్ద గంగమ్మ గుడి చైర్మన్గా వేసినందుకు నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా సోదరులు, నా బీజేపీ నాయకులు, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతిలో 150 ఏళ్ల పై చరిత్ర కలిగిన వెస్ట్ చర్చిపై గిరి అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చర్చి ఖ్యాతిని దిగజార్చేలా వ్యవహరిస్తూ మాట్లాడడం అత్యంత బాధాకరమని క్రిస్టియన్ మత పెద్దలతో చర్చించి ఆయనపై చర్యలు తీసుకునేలా తాము కృషి చేస్తామని క్రైస్ట్ చర్చ్ పారిస్ చర్చ్ కౌన్సిల్ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా మండిపడ్డారు. మా యొక్క సంఘానికి సంబంధం లేని వ్యక్తి, సంఘ విషయాలు తెలియనటువంటి వ్యక్తి, మా యొక్క సంఘానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆ కాన్స్టిట్యూషన్ కూడా తెలియని వ్యక్తి క్రైస్ట్ చర్చ్ వెస్ట్ పారిష్ గురించి మాట్లాడడం అది తీవ్రంగా ఖండించదగినటువంటి విషయం. చర్చిలో ఉన్నటువంటి వ్యక్తులు, సభ్యులు వాటి గురించి ప్రస్తావించగలిగితే అది బాగుండేది. రెండవ విషయం ఏంటంటే గిరిగారు ప్రస్తావించినటువంటి విషయాల్లో కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని వారు ప్రస్తావించారు. చర్చిలకి ఎప్పుడు కూడా రాజకీయాలతో అనుబంధం ఉండదు. అందరినీ ప్రేమిస్తుంది చర్చి, అందరినీ చేరదీస్తుంది చర్చి. కాబట్టి చర్చికి ఈ యొక్క పార్టీలు అనేది అంటించడం అనేది తీవ్రంగా దాన్ని మేము ఖండిస్తున్నాం. గతంలో అతను సీఎం ఫేస్ ఇక్కడ పెట్టినాడు, మాకు దారి కావాలని. సీఎం ఫేస్ నుంచి కూడా మాకు ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి కాల్ చేసినారు, ఏమండి పలానా గిరి అని అతను మీ సంఘంలో జాగా కొనుక్కున్నాడు అంటకంటే అప్పుడు మేము వివరంగా చెప్పినాం వాళ్ళకి, ఆ కమిటీ వాళ్ళకి కూడా, అయ్యా అది ప్రైవేట్ ల్యాండ్ పక్కన కొనుక్కున్నాడు కానీ దారి మా చర్చి నుంచి కావాలంటాడు, అది ఇవ్వని దానికి ఇలాంటి అపోహలంతా అభియోగాలంతా చర్చి మీద మోపుతారని వాళ్ళకి చెప్పే లోపల వాళ్ళు కూడా మైనారిటీ కమిటీ వాళ్ళకి వాళ్ళే అది రిప్లై రాసి క్లోజ్ చేసినారు. కానీ అతను దాని మీద ఫోకస్ చేసి సంఘాన్ని ఇప్పుడుండే ప్రభుత్వానికి మాకు తగాదాలు పెట్టే విధంగా అతను కూటమి ప్రభుత్వంలో ఇప్పుడుండే ఎమ్మెల్యే కన్నాడు మేము మిస్యూజ్ చేసినట్టు అతను చాలా తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,70,200 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 15,367 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,77,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 282 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చెడుపై మంచికి జయం, భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ. చంద్రగ్రహణం ఎఫెక్ట్, మూతపడ్డ వైష్ణవ ఆలయాలు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు. కల్తీ లడ్డుపై ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభం. తిరుపతిలో కార్యాలయం ఏర్పాటు. స్విమ్స్ హాస్పిటల్లో మెడికల్ మాఫియా. టీటీడీ నిర్ణయాలు బేఖాతరు. తిరుమల ఘాట్ రోడ్లో అదనపు ఈవో తనిఖీలు. రహదారి విస్తరణ పనులను పరిశీలించిన వెంకయ్య చౌదరి. ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి. గోవిందనామ స్మరణతో మారుమ్రోగిన తిరుమల క్షేత్రం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.